పంబలేరు బ్రిడ్జ్ ప్రారంభమయ్యేది ఎప్పుడు? మీకోసం ఈ స్పెషల్ స్టోరీ. గూడూరు పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. కానీ గూడూరు నుండి నెల్లూరుకి వెళ్లే పంబలేరు రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడ చూసినా గుంతలమయంతో అటు ప్రయాణించాలంటే భయంతో 2 కిలోమీటర్లు హైవే నుండి వెళ్లాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల అనేక మందికి యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ముఖ్యంగా ఆదిశంకర కళాశాల ఉండటంతో విద్యార్థులు కూడా హైవే మీద వెళ్లాల్సిన పరిస్థితి. వరదలు వచ్చినప్పుడు విద్యార్థులు షార్ట్ కట్ అని వరద నీరు పంపలేరు రోడ్డు మీద ప్రవహిస్తున్నా ప్రమాదమని తెలిసినా అలాగే ప్రయాణం చేస్తున్నారు. ఇంత ప్రమాదం ఉన్నా కానీ పంబలేరు బ్రిడ్జ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. విషయంకొస్తే 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంబలేరు బ్రిడ్జ్కు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అప్పుడు కొంతవరకు బ్రిడ్జి పనులు కొనసాగాయి. తర్వాత మళ్లీ ప్రభుత్వం మారడంతో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీలో కూడా దాదాపు పంబలేరు బ్రిడ్జి కొంతవరకు పనులు పూర్తయ్యాయి. ఇంకా కొంత పనులు పూర్తి కాకపోవడంతో బ్రిడ్జి ప్రారంభం కాలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంబలేరు బ్రిడ్జి మిగిలిన పనులు పూర్తి చేసి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని గూడూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పిఆర్ టైల్స్ అండ్ గ్రానైట్ ప్రభాకర్ నా పేరు. ఏం లేదండి, గత 11 ఏళ్ల క్రితం మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సునీల్ అన్న చేతుల మీదుగానే మన పంబలేరు బ్రిడ్జి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అప్పటి నుంచి గత ప్రభుత్వం 5 ఏళ్ళు వాళ్ళు కొంత పని చేశారు. పాపం బ్రిడ్జి అయితే పూర్తయిందండి. ఇంకా కనెక్షన్ మాత్రమే కొరవ ఉంది. దాన్ని మన టీడీపీ గవర్నమెంట్లో కొంత చేశారు, వైసీపీ గవర్నమెంట్లో కొంత చేశారు. అలాగే దాన్ని మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తొందరగా కొద్దిగా చేస్తే మన గూడూరు ప్రజలకే కాకుండా నెల్లూరు నుండి తిరుపతి దాకా వెళ్ళాలంటే ఎంతోమంది పాపం లారీలు వచ్చి ప్రతిరోజు మేము ఇక్కడ గ్రానైట్ షాప్ అండి చూస్తుంటాం. ఎంతోమంది లారీలు వాళ్ళు కావచ్చు, కార్లు వాళ్ళు కావచ్చు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తొందరగా ఆ కనెక్షన్ ఏదో ఇప్పించి గవర్నమెంట్తో మాట్లాడి కొద్దిగా అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కనెక్షన్ అండి. ఈ రోడ్డు ఒకటే కాదు, తిరుపతికి ప్రతి జిల్లా నుంచి వెళ్తుంటారు. ఎంతో మంది ఇబ్బందులుగా గురవుతున్నారు. కాబట్టి అన్నగారు చొరవ తీసుకొని తొందరగా దాన్ని పూర్తి చేయాలని మనం చేసుకుంటున్నాం. నా పేరు రత్నం, గూడూరు. మాది ఇక్కడ సామిల్లు. ఇక్కడ బ్రిడ్జి చాలా కాలం నుంచి పెండింగ్లో పడిపోయింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్లు జరగటం అన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. రాంగ్ రూట్లో పోతా ఉన్నారు జనాలు. అది కొంచెం చేస్తే బాగుంటుందని మన ఎమ్మెల్యే గారికి నేను నమస్కరించి చెప్పుకుంటున్నాను. సార్, ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, మీ సునీల్ ఆ రోజుల్లో సునీల్ అన్నదాన్ని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూడా ఆయన చేతుల మీద ఓపెన్ చేస్తే బాగుంటుంది. దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతి పోయేదానికైనా, నెల్లూరు పోయేదానికైనా అది చాలా కాలేజ్ పిల్లలు అయితే కింద నుంచి నడిచి వెళ్తా ఉన్నారు. మరి అది నీళ్ళు వచ్చినప్పుడు భలే ప్రభావం ఉంది. చేసి మా మీద దయ ఉంచి ఒక బ్రిడ్జిని తొందరగా ఓపెన్ చేసేట్టుగా చూడండి సార్. మీకోసం మేము వేడుకుంటున్నాం సార్. ఇప్పటికైనా స్థానిక గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చొరవ తీసుకుని కూటమి ప్రభుత్వంతో మాట్లాడి పంబలేరు బ్రిడ్జ్ ప్రారంభానికి ముందడుగు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ ప్రారంభమైతే అటు గూడూరు ప్రజలకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.